బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో విద్యుత్ సంక్షేమం విపరీతంగా ఉండేదని, ఇది జగమెరిగిన సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయిందన్నారు. రాష్ట్రంలో పవర్ హాలిడే, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురయ్యాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కరెంటు కోతలు ఉండేవన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో విద్యుత్ సంక్షేమం విపరీతంగా ఉండేదని, ఇది జగమెరిగిన సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయిందన్నారు. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురయ్యాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కరెంటు కోతలు ఉండేవన్నారు. 3 ఫేజ్ కరెంటు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్టం ప్రకారం 53.89%, ఆంధ్రప్రదేశ్ ఇలా వాటికి సంబంధించి కమిషన్లు వేయనున్న విషయం కూడా తెలిసిందే. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలుపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో విద్యుత్ సంక్షేమం విపరీతంగా ఉండేదని, ఇది జగమెరిగిన సత్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయిందని తెలియజేశారు. ఇక రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురయ్యాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు కరెంటు కోతలు ఉండేవన్నారు. 3 ఫేజ్ కరెంటు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89%, ఆంధ్రప్రదేశ్కు 46.1% కేటాయించి ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ను వినియోగించుకోవాలని నిర్దేశించామని తెలిపారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 15 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవటం వల్ల 900 మెగావాట్లు కలిపి 2400 మెగావాట్ల లోటు ఏర్పడిందని తెలిపారు. మొత్తంగా 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని తెలిపారు కేసీఆర్.
ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.